ఇతను ఒక దొంగ, ఈయన ఐడి కార్డు పట్టుకొని రోజుకి 2-3 వస్తుంటారు, ఇతను మీ దగ్గర చేస్తుంటా లేదని వాళ్ళు కిందనే ధృవీకరించడం జరిగింది ఓవరాల్గా. మేడం మీరు యాక్షన్ తీసుకోరని అర్థమవుతుంది. 4th వార్డు కౌన్సిలర్ వెంకటేష్కి మీరు భయపడుతున్న విషయం క్లియర్గా అర్థమైపోయింది మేడం. ఒక కమిషనర్ అయ్యిండి ఒక కౌన్సిలర్కి భయపడడం అనేది ఎంతవరకు సమంజసం, ఎంతవరకు కరెక్ట్ అనేది మీకే తెలుసు మేడం. ఇదే విషయం నా కలెక్టర్ ఆఫీస్లో అడిషనల్ కలెక్టర్ రాధికా మేడంతో మాట్లాడుతున్నాను, కౌన్సిలర్ అండ ఉంటే ఏమన్నా చేసుకోవచ్చా అని ఇతను డైరెక్ట్ మన కమిషనర్ గారికి మెసేజ్ పెట్టడం జరిగింది. అలానే ఒక వాయిస్ రికార్డింగ్ కూడా పంపడం జరిగింది. ఫోన్ లేపుతలేదని మేడం ఫోన్ లేపట్లేదు. హలో మేడం గారు, ఫోన్ లేపట్లేదు మేడం గారు. ఆడ వర్క్ నడుస్తుందని క్లియర్గా చెప్పిన, మళ్ళీ పని కూడా ఆగలేదు. మీరు పని ఆపుతా అంటారు, ఆపరు, మాకు అర్థమైపోయింది స్వామి సాంసర్. హలో మేడం గారు, ఫోన్ లేపట్లేదు మేడం గారు. ఆడ వర్క్ నడుస్తుందని క్లియర్గా చెప్పిన, మళ్ళీ పని కూడా ఆగలేదు. మీరు పని ఆపుతా అంటారు, ఆపరు, మాకు అర్థమైపోయింది స్వామి సాంసర్. ఈ రోజుల నుంచి కూడా మీ దగ్గర రిపోర్టర్ అని చెప్పి చలామణి అయి ఉండొచ్చు. ఇతను రిపోర్టర్ కాదు, ఇతను ఒక 3 నెలలు ఒక వీడియో ఎడిటర్ లాగా 2018లో HMTVలో చేసి మానేయడం జరిగింది. దాని తర్వాత నేను రిపోర్టర్ అని చెప్పుకొని తిరగడం జరుగుతుంది. మీరు ఎవ్వరు కూడా ఇట్లాంటి వ్యక్తికి ఇతను నేను కలెక్టర్తో కూర్చొని ఉన్నాను, లేకపోతే నేను ఇంకొక పై అధికారితో కూర్చొని ఉన్నాను అని చెప్పి మీ అధికారులను బెదిరించే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇదే విషయం మున్సిపల్ కమిషనర్ దమ్మాయిగూడతో జరిగింది కాబట్టి మీరంతా అప్రమత్తంగా ఉండండి. అధికారులు, ప్రజలు అందరూ కూడా ఇట్లాంటి వాళ్ళు ఎప్పుడైనా సరే మిమ్మల్ని భయభ్రాంతులకి బెదిరించడం గురి చేస్తే ఇమ్మీడియట్గా పోలీసు వారికి తెలియజేయండి. మాకు కూడా ఏమైనా ఇంటిమేషన్ ఇస్తే మేము కూడా మీకు సహకరిస్తామని పూర్తి స్థాయిలో చెప్తున్నాం.